హలో అండి. 40 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఏ విధమైన మార్పులు చేసుకొని, ఏ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదా అనేసి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. అంటే చంక దగ్గర ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, అలాగే చెస్ట్ పాయింట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, అలాగే చెస్ట్ మిడిల్‌లో గ్యాప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే సైజుని బట్టి మనం మార్కింగ్ చేస్తాం కదండీ! ఆ విధంగా 40 సైజ్ బ్లౌజ్‌కి ఏ విధంగా మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతది అనేసి ఫుల్ వీడియో చేశానండి. నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అయితే అందులో ఇంకేవైనా డౌట్లుంటే నాకు కామెంట్ చేయండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ క్లోజ్ అండి. బ్యాక్ అయితే ఓపెన్. 40 సైజ్‌కి చెస్ట్ పాయింట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, అలాగే డాట్ పాయింట్ ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేసి, అంటే డాట్‌కి గ్యాప్ ఎంత ఉండాలి, మిడిల్‌లో డాట్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేసి అయితే ఫుల్ క్లారిటీతో నేనైతే మెజర్ చేసి మీకు మార్కింగ్ చేసి చూపించానండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అంటే అది కూడా ఇది క్రాస్ కటింగ్ కాదు. ఇది నార్మల్ కటింగ్‌లోనే మన ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎలాంటి మార్పులు చేస్తే కరెక్ట్ ఫిట్ అనేది కుదురుతది. వాళ్ళకి పట్టేయకుండా ఉండాలండి. చెస్ట్ అనేది పట్టేయకుండా ఉండాలంటే ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అని చెప్పేసి నేను లాంగ్ వీడియో చేశానండి. నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఇంకేవైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో చేసి పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.